ఉద్యమం మొదలుపెట్టాం కాబట్టి దయచేసి చేవల్ల ప్రాంతం వాసులు మీరు రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే, మన ప్రాంతం డెవలప్ కావాలనుకుంటే, మనకు బీజాపూర్ కావాలన్నా వద్దా మీ స్పందన తెలిపండి. నేను అడుగుతున్నా, ఇక్కడ నుంచి షాబాద్ చౌరస్తా నుంచి చేవల్ల వరకు ఎక్కడ చూసినా రోడ్ల మీదే పార్కింగ్ చేస్తారు. ఇక్కడ నేను ఇప్పుడే వీడియో చూసినా, మీరు నమ్ముతారో నమ్మరు, కొండ ఈశ్వరేశ్వరరెడ్డి స్వామి పక్కన మనకి ఇక్కడ ఒక హెల్మెట్ల షాప్ పెట్టడం జరిగింది. ఆ హెల్మెట్ల షాప్ అతనితో నిలదీసిన ఇక్కడ షాపులు గిట్ట అమ్మడం జరుగుతుంది. అయ్యా దయచేసి ఇక్కడ ఏది పెట్టొద్దు. మీ రోడ్డు గురించి నేను ఏసీ తో మాట్లాడడం జరిగింది, మన ట్రాఫిక్ ఏసీ తో మాట్లాడడం జరిగింది. మీరు దయచేసి మీరు ఏకం కావాలి. మన తెలంగాణ ఉద్యమం ఎలా అయితే ఉవ్వెత్తున లేచిందో, మన బీజాపూర్ హైవే గురించి ఉవ్వెత్తున చేవల నుంచి ఉద్యమం లేవాలి. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి స్వామి ఇక్కడి నుంచి పాదయాత్ర వేస్తేనే అక్కడ సీఎం అయ్యిండు. మీకు అది దృష్టిలో పెట్టుకోండి. నేనేమంటున్నంటే, మన చేవల్ల చెల్లమ్మన్నాడు కానీ మన ప్రాంతాన్ని డెవలప్ చేయలేరు. మన ప్రాంతం ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు. మీరు ఇక్కడ చేవల్ల కాడ అఖిలపక్షం మొత్తము ధర్నా చేసినప్పుడు ఒక్కరోజు మాత్రమే ఏదో తూతూ మంత్రంగా ధర్నా చేసి వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళు చెన్నై పోయి తీర్పు చెప్పడం జరిగిందంట. శ్రీత గౌరవనీయులైన అక్కడ వెళ్ళే వారందరికీ నమస్కారం, కానీ వీళ్ళే నిరాహార దీక్ష ఇక్కడ చేపట్టడం జరిగింది. కాబట్టి మీ చేవల్ల వాసులందరూ